అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారు కదా. 3 రోజులు ముగ్గులతో అలసిపోయి ఉంటారు. మేము కూడానండి. ఇంకా ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇది సెక్రటేరియట్. చూడండి, ట్యాంక్ బండ్ అనగానే మనకు బుద్ధుడు గుర్తుకొచ్చేది. ఇప్పుడు ఇవన్నీ స్పెషలైజేషన్ అయిపోయినాయి. అసలు కళ్ళు జరిపోవట్లేదు అక్కడ చూడడానికి. ఇంకా మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి ఎంటర్ అయిపోయినాం. నేనైతే చాలా కొందామని అనుకున్నా. చూద్దాం ఏమేమి కొంటానో. ఇంకా లోపలికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్ పర్సన్, 5 years అబోవ్ వాళ్ళకి. మేము ఇంకా టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోయినా. ఇంకా నా సిచ్యువేషన్ చూడండి. ఎంటర్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఇలా ఉంది ఇక్కడ చూస్తే. హెడ్ సైడ్ పిల్లలు కూడా అర్థమవుతలేదు జనాలతోటి. ఒక్కొక్కరు పిల్లలైతే పైన ఎత్తుకొని వెళ్తున్నారు. ఇంకా నేను ముగ్గురిని తీసుకొని వెళ్ళినా, ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. వాళ్ళని పట్టుకోవడమే సరిపోయింది నాకు. ఇంకా చూసారా నా సిచ్యువేషన్. కుంభమేళకు వచ్చానా, ఎగ్జిబిషన్కి వచ్చానా అర్థం కావట్లేదు. పిల్లలు ఎక్కడ తగ్గిపోతారని పట్టుకొని నడవడము. ఎక్కడ షాప్ చూసినా కిటకిటలు ఆడుతున్నాయి. ఇంక ఈ హాలిడేస్ రావడంతో ఎగ్జిబిషన్కి వచ్చిరా అందరూ అనిపిస్తుంది. మనం నడవకున్న వాళ్ళే తోసేసుకుంటే నడిపిస్తున్నారు. ఇంకేం కొంటామండి ఇక్కడ అనిపించింది. ఇంటికి వెళ్ళిపోదామా అనుకున్నాం. లేదు, వచ్చినాం కదా ఇంకా కొద్దిసేపు చూద్దాము ఎలా ఉంటుందో అనుకొని తిరుగుతున్నాం. ఇంకా ఒక్క అడుగు వేయడానికి కనీసం 2-3 minutes పడుతుంది. అంత రద్దీగా ఉంది. ఈ షాప్స్ పేర్లు చూడడము, ఐటమ్స్ చూడడం తప్ప ఇంకేం కొనట్లేదు అనిపించింది. ఇక హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. 300కి ఈచ్ వన్ అంట. ఇది కూడా నాకు బెనిఫిట్ అనిపించింది. నేను 2 తీసుకున్నాను ఇక్కడ. చాలా డిసప్పాయింట్ అయిపోయినా. నేనైతే అసలు కొనడానికి ఛాన్స్ లేదు. నడుచుకుంటూ ఒకరి వెనకాల ఒకరు వెళ్ళడం తప్ప. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే అంతే సంగతి. వాళ్ళని పట్టుకొని జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది అంతే. ఇక్కడ తినేయడానికి మాత్రం ఫుల్గా ఉన్నారు. పిల్లలు అడుగుతున్నా కూడా నిల్చొని తినాల్సి వచ్చింది. ఇంత రష్ ఉంది ఏందండి ఇదంతా. కానీ ఫుడ్ మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత రద్దీగా ఉంది. ఇదంతా తినే ఏరియా. ఇదంతా పిస్తా హౌస్ వాళ్ళ ఫుడ్ స్పెషల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ప్లాస్టిక్ చూడండి. లైటింగ్ మాత్రం ఎక్సలెంట్. ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళి తిరుగుతున్నట్టు అనిపించింది. ఈ స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ అవన్నీ చూస్తుంటే.
నేను డ్రెస్ మెటీరియల్స్ చూసిన వాటి కాస్ట్ బయట కన్నా తక్కువ ఉంటుందేమో అని ఆలోచించుకున్నా, కానీ అట్లా లేదు. ఇంకా బయట కంతా ఎక్కువనే అనిపించింది. బయట కొనడమే బెటర్ ఏమో అనిపించింది నాకైతే. క్లాత్ మాత్రం బాగుంది, ఇది రేటు దానికన్నా బాగుంది. ఇంకా ఈ ఫెస్టివల్ టైంలో మాత్రం రాకండి ఎవరు పిల్లల్ని తీసుకుని. ఇంత రద్దీలో మనం నడవడం చాలా కష్టం. పిల్లలు కూడా కొంచెం ఫ్రీగా ఉండలేరు. మా పిల్లలు ఇంక ఎంటర్ అయిపోయారు టాయ్స్ జోన్లో, చూస్తున్నారు ఏది కొనాలి అని. ఇంకెక్కడికి వెళ్ళినా గన్ను మాత్రం కావాలి వీళ్ళకి. స్కూల్ కొంటాను, మా ఫ్రెండ్స్ కోసం చూపిస్తానని చెప్తున్నాడు విశ్రుత. ఇక్కడ జింతికలు వేసుకోవడానికి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది, చాలా బాగుంది. అది ఈజీగా వేసుకోవచ్చు. ఇంక ఇక్కడ పిల్లల కోసం ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. ఇంకా డ్రెస్ మెటీరియల్స్ దగ్గరికి నేను వెళ్ళాలనుకోలేదు ఏ షాప్కి. పిల్లలు తీసుకెళ్ళినప్పుడు గేమ్స్ ఆడిపిద్దామని ఇంకా గేమ్ జోన్లోకి ఎంటర్ అయినాను. ఇక్కడ ఏ గేమ్ అయినా 100 రూపీస్ అంట. ఇక్కడ చూడండి గన్ షాట్, 4 టాయ్స్ని పడగొట్టేస్తే మనకు గిఫ్ట్ ఉంటుంది అక్కడ. కానీ ఒక టాయ్ కూడా పడట్లేదు, ఎంతో చిన్న స్టోన్స్ కొడితే ఎక్కడ పడుతుంది అది. ఇంకే మనతో అయ్యే పనిలా లేదనేసి ఇక్కడ ఎంటర్ అయినాం. ఇక్కడ ఏ గేమ్ అయినా 100 రూపీస్. ఒక్కొక్క గేమ్ కోసం ½ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదొక్క గేమ్ దగ్గర మాత్రం ఎవరు లేరు, చూద్దాం ఇది అయిందా అని మా పిల్లలు మా హస్బెండ్ ఇక్కడే ఫోకస్ చేసారు. దీని ఒక స్పెషల్ ఏంటంటే 2 మినిట్స్ హ్యాంగ్ అవుతే 500 క్యాష్ బ్యాక్ ఉంటుంది. సరే ట్రై చేద్దాం, మనకి ఇంకా అవుతుంది కదా, ఈజీగానే ఉంది అనిపించింది. జస్ట్ 2 మినిట్స్కి 10 సెకండ్స్లో పోతుంది. ఇది చిన్న లాజిక్ ఉంది అక్కడ, వాళ్ళు కనిపిస్తలేదు కానీ అది మూవ్ అవుతుంది. అందుకే అది అవి ఎక్కువ హ్యాంగ్ అవుతే చేతి స్లిప్ అయిపోతుంది. కనిపించేంత ఈజీ ఏం లేదు ఈ గేమ్. అది మూవ్ అవుతున్నందుకు మనం చేయడం కష్టం, అది లేదంటే ఈజీనే. అట్లా చాలామంది చేసిరు. ఒక అబ్బాయి మాత్రము జస్ట్ 5 మినిట్స్కి 2 మినిట్స్ దాకా వెయిట్ చేసిండు. ఇప్పుడు మా పెద్దోడు ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక్కొక్కరేమో అరుస్తున్నారు, వీరేమన్నా అవుతుండా భయపడుతుండా అర్థం కావట్లేదు. వీడు అర్థమైతే కామెంట్ చేయండి. మా చిన్న హీరో ఇంకా వీడు కప్పలను ఓదేసిండు తప్ప ఏం ఫీల్ అవుతుండో ఏమో. నేను భయపడతానని భయపడ్డాను నేను వీటి గురించి. నేను చేస్తానని ఎక్కి కామ్గా ఊరు నిల్చున్నాడు. ఈ పాప మాత్రం ఏమైనా అరుస్తుందంటే అందరు నవ్వుతున్నారు. పాప తర్వాత ఇంకా దీని తర్వాత బాగా నవ్వుకుంది పాప కూడా. పాప బాగా ఎంజాయ్ చేస్తుంది. శౌర్య కూడా భయపడుతున్నాడు, కానీ లోపల బయటకు తొందరగా బయటవాడు పొట్టోడు. ఇంకా మా బ్రదర్ కూడా ట్రై చేస్తుండే గేమ్. జస్ట్ 10 సెకండ్స్లోనే మిస్ చేసుకుండు. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే మహిళా స్వయం సేవక సంఘాలు వాళ్ళ యొక్క డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిషన్ చేస్తున్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి అన్ని
హ్యాండ్లూమ్స్ కాబట్టి. చూడండి ఎంత రద్దీగా ఉందో. ఇక్కడ షాపింగ్ అయిందండి. ఇక్కడ ఇంక ఇవన్నీ వుడెన్ ఐటమ్స్ కొన్నాం మేము. బాగున్నాయి. ఇంట్లో ఐటమ్స్, ఫర్నిచర్డ్, వాల్ డెకరేటివ్స్ అన్నీ ఉన్నాయి. తన రేట్ కూడా నాట్ బ్యాడ్. ఇదొకటి చూడండి రద్దీగా. ఇంకే షాపింగ్కి తోడు వర్షం పడింది. బ్లెస్ చేస్తున్నాడో దేవుడు మరి. షాపింగ్ ఎలా చేస్తారని టెస్ట్ చేస్తున్నాడో కానీ అలా కలిసి వచ్చింది వర్షం. ఇంక ఇట్లా వెళ్ళలేదు. పిల్లలకు కూడా గేమ్స్ జోన్కి వెళ్ళి కూడా వెళ్ళలేదు. ఇంకా చూడండి వీళ్ళన్నీ కవర్ చేసుకుంటున్నారు వర్షం వచ్చేసరికి అవి పాడవుతాయని. ఇంక ఇట్లా కాదు అని ఇంటికి వెళ్దాం అనుకున్నాం. కానీ బాగానే ఉందండి. పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు గేమ్స్ అవన్నీ. కానీ ఇంత రద్దీగా ఉంటే పిల్లలు తీసుకెళ్ళడం చాలా కష్టం. ఎప్పుడైనా హాలిడేస్ లేనప్పుడు వెళ్ళండి, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. ఇది February 15th వరకు ఉంటుందండి. అప్పటి వరకు ఎప్పుడైనా హాలిడేస్ లేని టైంలో పిల్లల్ని తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. మీ డే స్పెషల్గా అవుతుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి.